ఇద్దరు ఫ్రెండ్స్ చదువుకున్నారు కలిసి. ఒకడేమో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే బతికేశాడు. రెండో వాడేమో పట్టణానికి వచ్చి బాగా డబ్బు సంపాదించాడు. పల్లెటూరు నుంచి వచ్చిన ఫ్రెండు పట్టణంలో ఉన్న ఫ్రెండ్ని కలిశాడు. వీళ్ళిద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రారా నాకున్న ఆస్తి ఏంటో చూపిస్తానని చెప్పేసి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఫ్రెండ్ని ఆస్తి చూపించడానికి తీసుకెళ్ళాడు. కారులో తిప్పుతున్నాడు. ఇదిగో రైట్ సైడ్ చూసావా, ఈ బిల్డింగ్స్ అన్నీ నావేరా అని అంటే ఆశ్చర్యపోయాడు. ఏం బిల్డింగ్స్? ఎత్తైన బిల్డింగ్స్. ఆ ఎదురుగుండా చూసిన పెద్ద కాలేజీ చూసావా, అది కూడా నాదేరా అని చెప్పి అన్నాడు. ఎత్తైన కాలేజ్, అద్భుతమైన కాలేజ్ ఇది పక్క చూపించాడు. ఈ షాపింగ్ మాల్ ఉంది చూసావా, ఈ షాపింగ్ మాల్ అంతా నాదేరా అని చెప్పి అన్నాడు. చాలా సంతోషం. ఈ వెనకాల గేటెడ్ కమ్యూనిటీ ఉంది చూసావా, ఆ గేటెడ్ కమ్యూనిటీ కూడా నాదేరా అని చెప్పి అన్నాడు. కుడివైపున బిల్డింగ్స్, ఎదురు వైపునేమో కాలేజెస్, ఎడమ వైపునేమో షాపింగ్ మాల్స్, వెనకాలేమో గేటెడ్ కమ్యూనిటీ, ఇదంతా నాదేరా అన్నాడు. బాగా సంపాదించావురా? అబ్బో చెప్పాలే కానీ చాలా సంపాదించాను రా. పల్లెటూరు రోడ్డు పాపం ఒక ఆత్మీయుడు, రే ఓ ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? ఏంటో చెప్పరా. నువ్వు ఈ డైరెక్షన్లో బాగానే సంపాదించావురా, ఈ డైరెక్షన్లో కూడా బాగానే సంపాదించావు, ఈ డైరెక్షన్లో కూడా బాగానే సంపాదించావు, ఈ డైరెక్షన్లో కూడా బాగానే సంపాదించావు. బాగా సంపాదించారా? మరి ఈ డైరెక్షన్లో ఏమైనా స్థలం సంపాదించావా అడిగాడట. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో ఏమైనా స్థలం ఉందా అడిగాడట. అప్పుడు పట్టణపు స్నేహితుడు, ఒరే ఈ డైరెక్షన్లో స్థలం ఏమిట్రా, ఈ డైరెక్షన్లో కొన్నా, ఈ డైరెక్షన్లో కొన్నా, ఈ డైరెక్షన్లో కొన్నా, ఈ డైరెక్షన్లో కొన్నా. అప్పుడు ఆత్మీయుడు అంటున్నాడు, ఒరే నువ్వు చచ్చిపోయినప్పుడే ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు. నువ్వు చచ్చిపోయినప్పుడు ఈ డైరెక్షన్లో పైకి వెళ్తావు, అక్కడే నిత్యము ఉంటావు. అడుగుతున్నా, అక్కడ పరలోకం ఉంటుంది. ఆ పరలోకంలో తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఏమన్నా సిద్ధం చేసుకున్నావా? ఈ వ్యాపారవేత్త ఆశ్చర్యపడ్డాడు. ఒరే భూమి మీద ఉన్నంతకాలం ఆస్తి సంపాదించాలని తాపత్రయపడ్డాను, కానీ చచ్చిపోయిన తర్వాత మరొక జన్మ ఉందని, మరొక జీవితం ఉందని, అక్కడ పరలోకం ఉందని, ఆ పరలోకం శాశ్వత కాలం అని నాకెవరూ చెప్పలేదురా. ఇప్పుడు చెప్తున్నాను కదరా. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల ఏమీ ప్రయోజనం? ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు భూమి మీద నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, తల దాచుకోవడానికి ఇల్లు ఉండొచ్చు, వెళ్ళడానికి కారు ఉండొచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండొచ్చు. అడుగుతున్నాను, నువ్వు మరణించిన తరువాత పరలోకంలో తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఏమన్నా సిద్ధపరచుకున్నావా? కొంచెం స్థలము సిద్ధపరచుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఒకవేళ మనం మరణిస్తే పరలోకానికి వెళ్తాము అనే గ్యారంటీ మనలో ఎంతమందికి ఉంది? ఒకవేళ ఈరోజు నేను మరణిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనే గ్యారంటీ నాకుంది అన్నవాళ్ళు చేసి చూపిస్తారా? గ్యారంటీ నాకుంది అన్నవాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా ఎక్కువ మంది చేయి చూపించలేకపోయారు. కల్వరి టెంపుల్ సంగమం ఒక కాపరిగా నాకున్న ఆశ ఏంటో తెలుసా? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలో కనిపించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నువ్వు చేయాల్సింది ఏమిటి? పరలోకానికి వెళ్ళడానికి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా ప్రభువు చేసేసాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. ఆస్తి కంటే ఆత్మరక్షణ చాలా అవసరం. ఈరోజు నీ ఆత్మను గురించి ఆలోచించు. నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు అనే భయం నీకుంది. ఆ భయంతో ఎంతకాలం జీవిస్తావు? ఈరోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టు. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. సిలువలో వేలాడుతున్న ఒక దొంగ యేసును చూసి, యేసూ నీ రాజ్యముతో నీవు వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. అదే ప్రార్థన. యేసు ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. నిశ్చయముగా నువ్వు నాతో పరలోకంలో ఉంటావు. అంత సింపుల్ అండి, అంత సింపుల్ ప్రార్థన అండి. ఆ ప్రార్థన చేయడం మనకు జాతి కదా.
యేసో నీతో పాటు నేను పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను నీ కుమారునిగా అంగీకరించయ్యా. ఆ ప్రార్థన ఈరోజు నీకు పరలోకంలో స్థానాన్ని సుస్థిరపరుస్తుంది. అంత సులభం. మొదటిగా ఆస్తి కన్నా ఆత్మరక్షణ మిన్న. రెండవదిగా ఆస్తి కన్నా ఆత్మీయత మిన్న. ఆస్తి కన్నా ఆత్మరక్షణ అవసరం, ఆస్తి కన్నా ఆత్మీయత అవసరం. ఈరోజు మనిషి ఆస్తి కోసం ప్రాకులాడుతున్నాడు, అందం కోసం ప్రాకులాడుతున్నాడు, అధికారం కోసం ప్రాకులాడుతున్నాడు. ఏమంటాడు? నాకు ఆస్తి అవసరం, నాకు అందం అవసరం, నాకు అధికారం అవసరం. ఈ అధికారం కోసం ఎంత తాపత్రయపడుతున్నారో, ఈ అందం కోసం ఎంత తాపత్రయపడుతున్నారో. అందంగా ఉండాలి, నాజూగ్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ప్రత్యేకత ఏమిటంటే, ఆ అమ్మాయి కట పొడుగాటి జుట్టట. ఎక్కడి దాకా? కింద భూమికి ఎలాడుతూ ఉంటుంది. అంత పొడుగాటి జుట్టట. ఆమెకు అదే పేరు. ఈ వీధిలో నా అంత పొడుగాటి జుట్టు ఇంకెవ్వరికి లేదోహో. అది ఆమె, దానికి ఆమె ఫేమస్. అదే వీధిలో ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆమె కూడా ఫేమస్సే. దేనికంటే 80 సంవత్సరాలు వచ్చినా పళ్ళు ఊడలేదట. ఆమెమో పళ్ళు ఊడలేదట, ఈమెకేమో పొడుగాటి జుట్టట. ఒకరోజు బయట నుంచి వస్తున్నటువంటి ఆ బామ్మను చూసి, ఈ బామ్మ ఏమి రాసి దీన్ని ఈ విధంగా పెంచావే, ఊరంతా దేని గురించి మాట్లాడుతుంది, ఊరంతా నీ జుట్టు గురించే మాట్లాడుతుంది అని చెప్పి చక్కగా ఆ పొడుగాటి జుట్టును నిమురుతూ ఉంటే అది చేతిలోకి వచ్చింది. ఏది చేతిలోకి వచ్చింది? క్షవరం. ఇదేంటి మనవరాలా, ఇది ఒరిజినల్ కాదా? అందరూ పొడుగాటి జుట్టు అంటే నేను కూడా నమ్మేశాను కదే అని చెప్పి గట్టిగా అనబోతే ఆ మనవరాలు కాస్త ఆ బామ్మ నోరు నొక్కేసింది. ఎక్కడ గట్టిగా అరిచేస్తుందేమో అని చెప్పి. ఎప్పుడైతే నోరు నొక్కేసిందో ఆ బామ్మ కట్టుడు పళ్ళు కాస్త బయటకు వచ్చినాయి. ఏంటి బామ్మ, నీ పళ్ళు కూడా ఒరిజినల్ కాదా? గట్టిగా చెప్పకే, నీ కట్టుడు పళ్ళే, పెట్టుకున్న పళ్ళే. ఇది నాటకమే. రంగు ఏదో ఒక రోజు రాలిపోతుంది. కానీ ఏమిటో ఫోజు. అందం కోసం ఎంతమంది తాపత్రయపడుతున్నారో. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని ఆరోగ్యం పాడు చేసుకొని, కొంచెం బొజ్జు ఉన్నట్లయితే ఆ బొజ్జను కటింగ్ చేయించుకోవాలని చెప్పి దానికి కోత వేసేసి ప్రాణాల మీద తెచ్చేసుకుంటున్నారు. సహోదరులు, అందం అవసరమా? ఎస్, దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోవడం అవసరం. కానీ ఇతరులతో పోల్చుకొని అంతకంటే అందంగా ఉండాలి, ప్రమాదం. ఆస్తి అవసరమా? ఎస్, నువ్వు కష్టపడి సంపాదించిన దాన్ని నువ్వు కలిగి ఉండడం అవసరం దేవుని రాజ్య వ్యాప్తి కోసం. కానీ ఇతరుల కంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ప్రమాదకరం. అధికారం అవసరమా? ఎస్, ప్రజాసేవ చేయడానికి అధికారం అవసరం. కానీ నాకే అంతా కావాలి అధికారం అనుకుంటే ప్రమాదం. జరిగిందదే.